నమస్కారం. డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, మనం ప్రతిరోజు ఎన్నో శబ్దాలను వింటుంటాం. అందులో కొన్నిటిని చూడకుండా కూడా అది ఏ శబ్దమో చెప్పగలుగుతాం కదా. అయితే ఈ శబ్దాన్ని శాస్త్రీయ పరిభాషలో ధ్వని అని అంటాం. మరి ధ్వని అంటే ఏమిటి? అది ఎలా ఉత్పత్తి అవుతుంది? ధ్వని ఏ రూపంలో ఉంటుంది? ధ్వని ఎలా ప్రసరిస్తుంది? సంగీతం అంటే ఏమిటి? సంగీతము ఎలా వస్తుంది? మొదలగు విషయాలు ఈరోజు మనము తెలుసుకుందామా? ఈ వీడియోను గమనించండి. మనం సాధారణంగా ఏమేమి శబ్దాలను వింటుంటాం ఆలోచించండి. ప్రతిరోజు మనము కొన్ని శబ్దాలను వింటుంటాం. ఉదాహరణకు బడి గంట, వాహనాల శబ్దాలు, జంతువుల శబ్దాలు మరియు మానవుల మాటలు వింటుంటాం. ధ్వనికి మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర ఉంది. మన సంస్కృతిలో కూడా ధ్వని ఒక భాగం. ధ్వని ద్వారానే మనం ఒకరికొకరము మాటల ద్వారా భావాలను వ్యక్తపరుస్తాం కదా. పిల్లలు, సాధారణంగా మనం వాడే పదం శబ్దాన్నే శాస్త్రీయ పదంలో ధ్వని అని అంటాం. మరి ఈ ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసా? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది? ఈ విద్యార్థులు ఏమి చేస్తున్నారో పరిశీలించండి. గంట కొట్టడం, రబ్బరు బ్యాండును కంపించేలా చేయడం, పేపరుపై గాలి ఊదడం, ప్లేటులో నీరు పోసి ప్లేటును ఇనుప స్కేలుతో కొట్టడం మొదలగు పనులు చేసుకున్నారు. ఈ విద్యార్థులు ఏమి చేశారో చర్చించండి. ఇలాంటివి మీరు ఎప్పుడైనా చేసి చూశారా? వీటిలో మీరు గమనించిన విషయం ఏమిటి? అవును, వీటిలో శబ్దం లేదా ధ్వని ఉత్పత్తి అయింది. ధ్వని ఎలా వస్తుందో మీకు తెలుసా? అన్ని వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయా? వస్తువులన్నీ ఒకే రకమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తాయా? ఆలోచించండి. ధ్వని ఉత్పత్తి కావడానికి గల కారణాన్ని తెలుసుకుందాం. శబ్దం వచ్చేటప్పుడు నీరు ఏ విధంగా కదులుతుందో గమనించండి. కాగితాల కదలికలో మార్పును గమనించండి. స్కేలు కదలికకు శబ్దానికి ఏమైనా సంబంధం ఉందా? దీనిని బట్టి కంపించే ప్రతి వస్తువు నుండి ధ్వని అంటే శబ్దం వస్తుంది. ఈ కంపనాలలో తేడా వల్ల శబ్దంలో తేడా వస్తుందా? చూద్దాం. కంపనాల ద్వారా శబ్దం చేసేటటువంటి ఒక చిన్న పరికరాన్ని తయారు చేద్దామా? ఇక్కడ శబ్దం వచ్చేటప్పుడు పసుపు రంగులోని కాగితం కదలికలను గమనించండి. ఇది మీ అందరికీ తెలిసిన సెల్ ఫోన్. దీనిని వైబ్రేషన్ మోడ్లో అంటే కంపించేలా ఉంచినప్పుడు ధ్వని ఎలా వస్తుందో చూడండి. కంపిస్తున్న ఫోన్ను టేబుల్పై కానీ ఒక తలముపై కానీ పెట్టినప్పుడు వచ్చే శబ్దము విన్నారా? కంపించే వస్తువు శబ్దం ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. కంపనం అనగా కణాలు ఒక బిందువు నుండి అటు ఇటు కదలడం. పిల్లలు చూశారు కదా, కంపించే వస్తువు వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది అని మనము తెలుసుకున్నాము. మరి మనం మాట్లాడే మాటలు ధ్వనేనా కాదా? ధ్వనే కదా. మరి మన శరీరంలో ఏ భాగము కంపించడం వలన మన మాటలు అనే ధ్వని వస్తుందో మీకు తెలుసా? ఒక కృత్యాన్ని చేద్దామా? ఒకసారి మీ మెడను పైకెత్తి మీ స్వరపేటిక లేదా గొంతును పట్టుకోండి. పట్టుకున్నారా? మీ పేరును కానీ మీ ఊరు పేరును కానీ చెప్పండి. నేను మా జిల్లా పేరుని చెప్తాను. యాదాద్రి భువనగిరి జిల్లా. పిల్లలు ఏం గమనించారు? మీ గొంతులోని స్వరపేటిక కంపించడాన్ని గమనించారా? అవును కదా. ఇలా మనము స్వరపేటిక వివిధ రకాలుగా కంపించడం వల్ల మనము
వివిధ శబ్దాలను అంటే మాటలను చేయగలుగుతున్నామని అర్థం. ఇప్పుడు ధ్వని కంపించే వస్తువు వల్ల వస్తుంది కదా, మరి వివిధ రకాలుగా కంపించే వస్తువు నుండి ధ్వని వివిధ రకాలుగా ఉత్పత్తి అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఈ కృత్యాన్ని గమనిద్దామా? పిల్లలు, కంపించే వస్తువు ధ్వనిని ఇస్తుందని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఒక అమ్మాయి గంటను పట్టుకుంది. ఏమి చేస్తుందో చూద్దాం. ఇక్కడ అమ్మాయి ఒకసారి గంటను మామూలుగా మోగించింది, మరోసారి గంటను తన చేతితో మూసి మరోసారి గంటను మోగించింది. ఈ రెండు సందర్భాలలో వచ్చిన ధ్వనిలో తేడా ఏమైనా ఉందా? మరోసారి చూడండి. గంటను మోగించినప్పుడు ధ్వని మంచిగా వచ్చింది. అదే గంటను చేతితో పట్టుకొని మోగించినప్పుడు ధ్వని తక్కువగా వచ్చింది. అందుకు కారణం ఏమై ఉంటుంది? చేతితో పట్టుకున్నప్పుడు ఆ గంట ద్వారా వచ్చే కంపనాలను చేతి ద్వారా ఆపడం ద్వారా ధ్వని తక్కువగా వచ్చింది. అంటే వస్తువు కంపించే తీరును బట్టే ధ్వని రకరకాలుగా ఉంటుందన్నమాట. కంపనాలు లేకపోతే ధ్వని ఉత్పత్తి కాదు. పిల్లలు, మరి ధ్వని ఏ రూపమో మీకు తెలుసా? ధ్వని అంటే ఏమిటి తెలుసుకోవడానికి ఈ కృత్యాన్ని గమనిద్దాం. ధ్వనికి శక్తి ఉన్నదా చూద్దాం. ధ్వని ఏ స్వరూపము? ధ్వనికి శక్తి ఉందా? ధ్వని శక్తి. ఒక గాజు గ్లాసులో సెల్ ఫోన్ను పెట్టండి. ఆ గ్లాసు మూతికి పెద్ద రబ్బరు బెలూన్ను గట్టిగా కట్టండి. ఇప్పుడు బెలూన్పై చక్కెర కానీ ఉప్పును కానీ వేయండి. చూడండి అమరిక ఎలా ఉందో. పిల్లలు, గ్లాసులో ఉన్న సెల్ ఫోన్కు ఒకసారి ఫోన్ చేసి చూద్దామా? రింగ్ అవుతుంది. ఒకసారి చూడండి ఏం జరిగింది. మీరు గమనించిన విషయం ఏమిటి? దానికి కారణం ఏమిటి? ధ్వని కంపనాల వల్ల తరంగాలు ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రభావం వల్ల బెలూను పొర కంపించి దానిపై ఉంచిన చక్కెర లేదా ఉప్పు కణాలు కదులుతున్నాయి. దీనిని బట్టి మనకేం తెలుస్తుంది? ధ్వనికి శక్తి కలదు. పిల్లలు చూశారు కదా, ధ్వని ఒక శక్తి రూపం. మరి ఈ ధ్వనులను మనము ప్రత్యేకించి ఎప్పుడైనా వింటుంటామా? అవును, మనం టీవీలలో సెల్ ఫోన్లలో సంగీతాన్ని వింటుంటాము కదా. మరి సంగీతము ఎలా వస్తుంది? సంగీత పరికరాలు ఏమిటి? అవి ధ్వనిని ఎలా ఉత్పత్తి చేస్తాయో ఇప్పుడు చూద్దామా? సంగీతం రోద. వినడానికి ఇంపుగా ఉండే ధ్వనిని సంగీతం, ఆంగ్లంలో మ్యూజిక్ అంటాం. వినడానికి కఠోరంగా ఉండే ధ్వనిని రోద, ఆంగ్లంలో నాయిస్ అంటాం. సంగీత వాయిద్యాలు. పిల్లలు చూడండి, ఇక్కడ వివిధ సంగీత పరికరాలు ఉన్నాయి. వీటిలో మీరు ఎప్పుడైనా వాడారా? డ్రమ్ చేసే శబ్దాన్ని వినండి. మన తెలంగాణ డ్రమ్ డప్పు శబ్దాన్ని వినండి. ఫ్లూట్ వాయిద్య శబ్దం, ఫ్లూటు వాయించే విధానం. గిటార్ వాయిద్య శబ్దం, గిటారు వాయించే విధానం. తబలా శబ్దం, తబలాను వాయించే విధానం. వీణ వాయిద్యం, వీణ వాయించే విధానం. ఈ వాయిద్యాలను వాయించే విధానము చూశారు కదా. అవి ఉత్పత్తి చేసే సంగీతాలను కూడా విన్నారు కదా. మరి ఈ వాయిద్యాలన్నీ ఒకే విధంగా సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నాయా? లేదు కదా. వీటన్నిటి ద్వారా ఉత్పత్తి అయిన సంగీతం ఒకే రకంగా ఉందా?
ఆలోచించండి. మనము ఇంతకు ముందే చెప్పుకున్నట్లు కంపనాల ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ సంగీత వాయిద్యాలలోని ఏ భాగాలు కంపించడం వల్ల శబ్దం వస్తుందో మీకు చూపించబోయే పట్టికను పూరించండి. పట్టికను గమనించండి. సంగీత పరికరం పేరు, పరికరంలో కంపనం చేసే భాగం. ఒక్కొక్క సంగీత పరికరాన్ని గమనించి ఆ పరికరంలో కంపనం చేసే భాగాన్ని ఈ పట్టికలో నింపండి. వస్తువులో కంపించే భాగాన్ని బట్టి అది ఉత్పత్తి చేసే శబ్దం ఆధారపడి ఉంటుంది. సంగీత పరికరాలు, అవి ఉత్పత్తి చేసే సంగీతము, వాటిలో ఏ ఏ భాగాలు కంపిస్తాయో తెలుసుకున్నాము కదా. మరి ధ్వని అన్ని పదార్థాల గుండా ప్రయాణిస్తుందా? ఆలోచించండి. ధ్వని ప్రసారము ఎలా జరుగుతుందో, వేటి గుండా జరుగుతుందో ఈ ప్రయోగం ద్వారా చూద్దాం. ధ్వని ప్రసారం. ధ్వని ఎటువంటి పదార్థాల గుండా ప్రయాణిస్తుందో చెప్పండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం. ఈ వీడియోలోని 3 కృత్యాలను పరిశీలించండి. పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఈ 3 సందర్భాలలో మొదటి విద్యార్థి ఏమి ఉత్పత్తి చేశారో చెప్పండి. మరి మొదటి విద్యార్థి ఉత్పత్తి చేసిన ధ్వని రెండో విద్యార్థికి వినిపించిందా? ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మరో వీడియోను పరిశీలిద్దాం. ఈ వీడియోను పరిశీలించండి. విద్యార్థులు ఏం చేస్తున్నారో. ధ్వని ఘన, ద్రవ మరియు వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుందని నిర్ధారించవచ్చు. ఇక్కడ ఘన, ద్రవ, వాయు పదార్థాలను మనము యానకం అని అంటాం. యానకం లేకుండా ధ్వని ప్రయాణిస్తుందా? చూద్దాం. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకున్నటకు మనము మరొక ప్రయోగాన్ని పరిశీలిద్దాం. ఈ వీడియోలోని పరికరాలను పరిశీలించండి. ప్రయోగ విధానాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక గ్లాసు జారులో ధ్వని ఉత్పత్తి చేసే పరికరాన్ని ఉంచండి. తర్వాత జారును 2 రంధ్రాలు ఉన్న మూత ద్వారా మూసివేయాలి. ఇప్పుడు కొంచెం ధ్వని బయటకు వినిపిస్తుంది కదా. మూత యొక్క రంధ్రానికి బిగించబడి ఉన్న రబ్బరు గొట్టము మరియు పిస్టన్ ద్వారా గ్లాసు జారులోని గాలిని నెమ్మదిగా బయటికి పీల్చినప్పుడు ధ్వని స్థాయి క్రమంగా తగ్గింది. దానిలోని గాలిని పూర్తిగా తీసివేసినప్పుడు మనకు ఎటువంటి శబ్దము వినబడడం లేదు. జాగ్రత్తగా పరిశీలించండి. గాలిని తీసివేస్తున్నప్పుడు ధ్వని క్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు మూతకు గల మరో రంధ్రం గుండా గాలిని జారులోకి పంపిద్దాం. మరలా శబ్దం స్థాయి పెరిగింది కదా. మరొకసారి చూడండి. ఈ ప్రయోగం ద్వారా మనం గ్రహించే అంశం ఏమిటంటే, గాజు జాడిలో గాలి అంటే యానకం ఉన్నప్పుడు ధ్వని మనకు వినిపించింది. గాలిని తొలగించినప్పుడు ధ్వని మనకు వినిపించలేదు. అనగా జాడిలో గాలి అనే యానకం ఉంటే దాని గుండా ధ్వని ప్రసరించగలిగింది. ఆ యానకాన్ని తొలగించినప్పుడు ధ్వని ప్రసారం జరగలేదు. కావున ధ్వని ప్రసరించడానికి యానకం అవసరమని నిర్ధారించవచ్చు. ఇప్పటి వరకు నేర్చుకున్న ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముఖ్యాంశాలు: మనము ప్రతిరోజు వివిధ శబ్దాలను వింటుంటాం. శాస్త్రీయ పరిభాషలో శబ్దాన్ని ధ్వని అంటాం. ధ్వని మన నిత్య జీవితంలో ఒక భాగం. కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. వస్తువు కంపించే విధానం బట్టి ధ్వని ఉత్పత్తి వివిధ రకాలుగా ఉంటుంది. ధ్వని ఒక శక్తి రూపం.
సాధారణంగా వినడానికి ఇంపుగా ఉండే ధ్వనిని సంగీతం అంటాం. అలాగే వినడానికి కఠోరంగా ఉండే ధ్వనిని రోదా అంటాం. వివిధ సంగీత పరికరాలలో వివిధ స్థానాలు కంపించడం వల్ల వాటి నుండి సంగీతం వస్తుంది. ధ్వని ఘన, ద్రవ మరియు వాయు యానకాల గుండా ప్రయాణిస్తుంది. ధ్వని యానకం లేకుంటే లేదా శూన్యంలో ప్రయాణించదు. మూల్యాంకనాన్ని చూద్దాం. మూల్యాంకనం: ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుందో తెలపండి. ధ్వనికి శక్తి ఉందని తెలుపుటకు నీవు ఏ కృత్యాన్ని చేస్తావో వివరించుము. మీకు ఇష్టమైన సంగీత పరికరం పనిచేసే నమూనాను, వర్కింగ్ మోడల్ను తయారు చేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. ప్రాజెక్టు పనిని చూద్దాం. ప్రాజెక్టు పని: మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల గోల్కొండ కోటలో ఒక బురుజు కింద నిలబడి నిర్దిష్టమైన స్థాయిలో చప్పట్లు కొట్టినప్పుడు అది ప్రతిధ్వనించి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కోట శిఖర భాగం వరకు వినబడుతుంది. ఈ కోటలో ఆ ధ్వని అద్భుతం గురించి మరింత సమాచారం సేకరించి నివేదిక తయారు చేయండి. పిల్లలు చూశారు కదా, ధ్వని అంటే ఏమిటి, అది ఎలా ఉత్పత్తి అవుతుంది, అది ఎలా ప్రసారం అవుతుంది, అలాగే సంగీతము, సంగీత పరికరాలు అవి చేసే ధ్వనులను మనము తెలుసుకున్నాం. మరొక రోజు మరొక అంశంతో కలుద్దాం. మరిక సెలవా. ధన్యవాదాలు.